హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్కి సంబంధించి రౌండ్ 1 కన్వీనర్ కోటా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్కి కూడా సీట్స్ వచ్చాయి. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటుకి జాయిన్ అయితేనే అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీకు ఒకవేళ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటికి ఒక 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, అంటే మీరు కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీజు. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే సుమారుగా 10,000 రూపాయలు, అదే ప్రైవేట్ కాలేజ్లో అయితే 60,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ప్లస్ ఎక్స్ట్రా 1,50,000 లేక 1,70,000 అలా కట్టించుకుంటారు. సో అది తప్పనిసరిగా ఫుల్ అమౌంట్ కట్టి తీరాల్సిందే. దాంతోపాటు మీకు హాస్టల్లో కూడా ఉండాలి అంటే దాన్ని కట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్నే రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అంటారు. సో ఎవరైతే ఈ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో సెప్టెంబర్ 23 సాయంత్రం 4 గంటల లోపు వాళ్ళకి మాత్రమే సీట్ కన్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం లభిస్తుంది. అయితే కొద్దిమందికి, అంటే వాళ్ళు అనుకున్నటువంటి కాలేజెస్ రాలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రౌండ్ వదులుకొని నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చేమో అనుకుంటారు. అలా కాదండి, మీరు ఫస్ట్ జాయిన్ అయితేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కాలేజ్ నుండి సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్కి ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ మరలా మీకు నచ్చినటువంటి కాలేజ్ వస్తే అగైన్ మరలా థర్డ్ రౌండ్కి కూడా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళేటప్పుడు ఏ ఏ కాలేజెస్ అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకుంటారో ఆ కొద్ది కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు మీరు రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు ఏమేం డాక్యుమెంట్స్ ఎలా తీసుకొని వెళ్ళాలి, దీనికి సంబంధించి నేను ఒక శాంపిల్ చూపిస్తూ ఉన్నాను మీకు. ఇది నేను కామినేని హైదరాబాద్ కాలేజీ వెబ్సైట్లో నుండి తీసుకున్న డేటా. అంటే ఒక కాలేజీ శాంపిల్ చూపిస్తే మీకు మిగతా కాలేజెస్లో కూడా ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూసుకుంటే ఏమేమి ఉంటాయి అనేది అర్థమైద్ది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యూజీ అడ్మిషన్ 2025 to 26 అని ఉంది. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకుని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే 1, 2 మాత్రం బీ క్యాట్ సి క్యాట్ అంటే మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్కి సంబంధించినవి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా దాదాపుగా కామన్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో వీటికి నేను ఎలాబరేటివ్గా ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటున్న విషయం ఏంటంటే, అంటే మాకు మంచి స్కోర్స్ వచ్చినాయి కాకపోతే సీట్ రాలేదని బాధపడుతూ ఉన్నారు. మీరు దయచేసి బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా మనకి రౌండ్స్ ఉన్నాయి. ఇది కేవలం ఫస్ట్ రౌండ్ మాత్రమే. ప్రస్తుతం మనకి టోటల్గా 5,708 సీట్స్ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇచ్చారు. కానీ ఫస్ట్ రౌండ్లో ఫిల్ చేసింది కేవలము 4,252 సీట్స్ మాత్రమే. మిగిలిన సీట్స్ 1,456 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే డిఫరెంట్ కేటగిరీస్ అన్ని కలిపి. అయితే ఇప్పుడు ఫిల్ చేసినటువంటి ఈ 4,252లో 1,185 సీట్స్ ఎంఆర్సీ సీట్స్ ఫిల్ చేశారు. ఎంఆర్సీ అంటే ఓపెన్ కేటగిరీ సీట్స్. అంటే రిజర్వేషన్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా హైయెస్ట్ స్కోర్స్ వచ్చి ఓసీ స్టూడెంట్స్తో సమానంగా వాళ్ళు స్కోర్ తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళని ఓసీ కేటగిరీలో ఓపెన్ సీట్స్ క్రింద సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి స్టూడెంట్స్ 1,185 స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ ఎంఆర్సీ సీట్స్ లో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ కి వీళ్ళకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో సీట్స్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వేకెన్సీ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ రౌండ్ లో ఈ 1,456 సీట్లు ప్లస్ ఈ ఎంఆర్సీ సీట్స్ కన్వర్షన్ అయ్యి ఎక్స్ట్రా యాడ్ అయ్యేటువంటి సీట్స్, ఇవన్నీ కూడా మీకు సెకండ్ రౌండ్కి వస్తాయి. కాబట్టి తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ దయచేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినటువంటి అలాట్మెంట్ లిస్ట్ బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ కట్ ఆఫ్ చూపిస్తూ ఉన్నాను. అంతేకాని ఇది లాస్ట్ రౌండ్ వరకు ఉంటుందని కాదు. అర్థమైంది కదా? సో జనరల్ కేటగిరీ వాళ్ళకి 431, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 431, బీసీఏకి బాగా తక్కువగా ఉందండి 354, బీసీబీకి 421, బీసీసీకి 364, బీసీడీకి 428, బీసీఈకి 420, ఎస్సీ 1 126, ఎస్సీ 2 365, ఎస్సీ 3 378, ఎస్టీ 382, మైనారిటీ 410. ఇవి ఇప్పుడు రౌండ్ 1కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ నీట్ మార్క్స్.
అయితే నేను ఇందాక చూపించిన మాదిరిగా అయితే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను, ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అనేది. వాటిని ఓపెన్ చేసి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. అంటే ఇలా ఉంటాయి మీకు అవి ఫామ్స్. ఇక్కడ మీకు ఎఫిడవిట్ అని ఇచ్చారు. ఎఫిడవిట్ అని ఇచ్చినప్పటికీ కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు ఎఫిడవిట్ రాయించాలి అని ఇస్తేనే అప్పుడు మాత్రమే మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకొని దాని మీద రాపించి మీరు నోటరీ చేపించాల్సి ఉంటుంది. అలా కాకుండా జస్ట్ ఎఫిడవిట్ అని ఇచ్చారు అంటే ఒక A4 సైజ్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేసినా సరిపోతుంది. అలాగే ఇక్కడ స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే స్టూడెంట్ కి సంబంధించి రాసేటప్పుడు ఐ పక్కన స్టూడెంట్ పేరు, వాళ్ళ యొక్క ఫాదర్ నేము ఇవి ఫిల్ చేయాలి. అది ఇక్కడ పేరెంట్ ఫిల్ చేసేటప్పుడు పేరెంట్ నేము, వాళ్ళ ఫాదర్ నేము ఇక్కడ రాయాలి, గుర్తుంచుకోండి. క్లియర్. నెక్స్ట్ అడ్మిషన్ నెంబర్ దగ్గర స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, నీట్ రోల్ నెంబర్ రాస్తే సరిపోతుంది. మిగిలిన డేటా అంతా కూడా మీరు జస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ డెపోనెంట్. స్టూడెంట్ అయితే స్టూడెంట్ సంతకం చేయాలి, పేరెంట్ అయితే పేరెంట్ సంతకం చేయాలి. ఓకే. అలాగే ఇక్కడ డిస్కంటిన్యూషన్ బాండ్ అంటే మీరు ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ చేసి వెళ్తే ఎంత పెనాల్టీ కట్టాలి అనేది ఇక్కడ ఇచ్చారు. 20 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఇక్కడ ఒక బాండ్ కూడా ఇవ్వాలి. ఈ బాండ్ మాత్రం ఖచ్చితంగా 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద, అంటే మీకు మార్కెట్లో స్టాంప్ పేపర్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు అంటే ఓల్డ్ మెథడ్లో దొరకకపోతే ఈ స్టాంప్ పేపర్ తీసుకునైనా సరే ఈ డేటా అంతా కూడా టైప్ చేయించి దాని మీద ఇద్దరు విట్నెస్ సంతకాలు కూడా చేయించుకోవాలి. విట్నెస్ సంతకం చేసేటప్పుడు మీ ఇంటి పేరు వాళ్ళు కాకుండా వేరే ఏ ఇతర మెంబర్స్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ షూరిటీ బాండ్ అడిగారు. సో ఇలా ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్క డాక్యుమెంట్ ని వాళ్ళు అడుగుతారు. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రతి కాలేజీకి కూడా కామన్ గా ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఏ కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకొని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ మీకు స్టూడెంట్ బయోడేటా కూడా ఫిల్ చేయమన్నారు. నెక్స్ట్ అమౌంట్ కూడా ఎలా పే చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అమౌంట్ ఏ కేటగిరీకి, బి కేటగిరీకి, సి కేటగిరీకి సపరేట్గా ఇచ్చారు. అంటే టోటల్ అమౌంట్ ఎంత కట్టాలి అనేది. ఇక్కడ ఈ కాలేజ్లో కేవలం అదర్ ఫీజు 76,300 మాత్రమే ఇచ్చారు కామినేని హైదరాబాద్లో. అదే కొన్ని కాలేజెస్లో అయితే 1,50,000, 1,30,000, 1,70,000 అంటే ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్క రీతిగా కట్టించుకుంటూ ఉన్నారు. అక్కడ ఫిక్స్డ్గా ఏమీ ఉండదు. ఎవరి పేరు మీద కట్టాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ డీడీ అని మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి మీరు డీడీ రూపంలో తీసుకుని వెళితేనే మంచిది. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ డీడీ మీకు ఇచ్చేస్తారు, దాన్ని క్యాన్సిల్ చేసుకొని మరలా న్యూ కాలేజ్ పేరు మీద తీసుకుంటారు. మీ సర్టిఫికెట్స్ మాత్రం రిటర్న్ ఇవ్వరండి, మీకు ఒక కస్టోడియన్ సర్టిఫికెట్ అని ఇస్తారు. ఆ సర్టిఫికెట్ మాత్రమే మీరు నెక్స్ట్ రౌండ్ వచ్చిన కాలేజ్ దగ్గర చూపిస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. సో ఇలా తెలంగాణ స్టేట్లో ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చక్కగా మీరు ఇన్ టైంలో అంటే సెప్టెంబర్ 23వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. వీలైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.